బ్రో ఈ SMB 29 లో రాజమౌళి గారు ఉన్నారు కదా డైరెక్టర్ గారు, ఈయన ఎక్కువ రెవెన్యూ తీసుకున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి బ్రో? రెమ్యునేషన్ SSMB 29కి సంబంధించి రాజమౌళి గారు ఎక్కువ రెమ్యునేషన్ అంటున్నారు. అది రెమ్యునేషన్ కన్నా అది ఆయన కష్టపడేదానికి డబ్బులు, అది కష్టజీతం అంటారు కదా, అది ఆయన అయితే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆయన కష్టం చిన్న విషయం అయితే కాదు. రాజమౌళి గారు అంటేనే టాపెస్ట్ డైరెక్టర్ ఆఫ్ వరల్డ్ అనమాట. వరల్డ్లో ఒక 10 మంది డైరెక్టర్లు మనం ఎంచుకుంటే ఒక 10 మందిలో తప్పకుండా రాజమౌళి గారి పేరు అయితే అందులోనైతే ఉంటుంది అనమాట. అంటే ఆయన విజన్, అంటే ఆయన ఆలోచించే విధానం ఆ విధంగానైతే ఉంటుంది. మరి ఈ సినిమాకి సంబంధించి అంటే మీరు ఏదైతే మాట్లాడారో అది నేను కూడా చూసాను. ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది. అది నిజమే, కానీ ఆయన మరి తీసుకోవాలి. ఎందుకంటే మరి ఆయన కష్టం మరి అటువంటిది. అలాగే రాజమౌళి గారు ఈ సినిమా నుంచి మాత్రం ఎక్కువ డబ్బులు తీసుకున్నా సరే అంతే పని ఈయనైతే చేస్తాడనమాట. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఈయన ఒక 100 కోట్లు లేకపోతే 200 కోట్లు తీసుకున్నారంటే మరి ఈయనకున్న అనుభవం ఇటువంటిది. సుమారుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇదే తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఒక కొన్ని సినిమాలకి ఈయన వర్క్ చేస్తూ మరి ఇంత వర్క్ చేసిన వ్యక్తి మరి ఎక్కువ రెమ్యునరేషన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే అదే ఆయన ఆలోచనకి అయితే మనం ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ మనిషి ఈ రోజులు ఉత్తరైతే పని అయితే చేయరుగా. ప్రతి ఒక్కరికి కావాల్సిన డబ్బులు. ఇంకా చూసుకోండి, ఈ సినిమా నుంచి అయితే మేమైతే రాజమౌళి గారిని ఒకటే కోరుకుంటున్నాం, ఆయన ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా సరే, స్లోగా వచ్చినా సరే ఒక మంచి మూవీని మరి మాకు అందిస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. మరి చూద్దాం ఈ SSMB 29 అన్నది అసలే ఎంత దూరం వెళ్తుంది, అసలు ఎలా వస్తుంది అన్నది కూడా మరి మాకైతే ఒకటే అనిపిస్తుంది. దీనమ్మ ఈ సినిమాని మళ్ళీ బ్రేక్ చేయాలంటే ఇంకొక 10 ఏళ్ళు మళ్ళీ పడేలాగైతే మాత్రం తప్పకుండా ఉంటుంది అన్నది మరి మా ఆలోచన అనమాట.